బాబాయ్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేను గతంలో ఎంతో చేశాను నన్ను ప్రజలు తిరస్కరించారు అంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు చెప్పి లేకపోతే నేను అదిస్తా ఇదిస్తా అని చెప్పి నమ్మబలిగాడు అందుకని జనాలు నాకు 11 సీట్లు ఇచ్చారు అంటున్నాడు 11 సీట్లు ఉన్నా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు అసలు ఈ ఆర్థిక విధ్వంసం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ లేదు అంటున్నాడు ఏంటి ఆయన మాటలు నమ్మొచ్చు అంటారా సార్ ఆయన టైంలోనే లా అండ్ ఆర్డర్ లేదు అడ్మినిస్ట్రేషన్ తెలీదు ఆయనకి ఒక ఫ్యాక్షన్ రాజకీయం తప్పితే ఒక రాజకీయ నాయకుడిలాగా ఫాలో అవట్లే ఆయన ప్రతిదీ విధ్వంసమే ప్రతిదీ రివర్స్ ఫస్ట్ ప్రజావేదిక కూల్చారు అక్కడి నుంచి పతనం మొదలైంది స్టార్టింగ్ ఈ 5 ఇయర్స్లో ఏం చేశాడు చెప్పమన్నాడు ఒక మంచి పని చేశాను చెప్పమన్నాడు ఒక మంచి పని నేను ఫలానా మంచి పని చేశాను అన్ని విధ్వంసమే ప్రతిదీ స్కాములే ఇసుక స్కాము మట్టి స్కాము అన్ని స్కాములే లాండ్ ఆర్డర్ అంత బాగా కాపాడిన వ్యక్తి అయితే సొంత బాబాయ్ హత్య కేసు ఎందుకు తేల్చలేకపోయారు లేకపోతే ఆయన మీద కోడికత్తి ఎందుకు తెలుసుకోలేకపోయారు లేకపోతే ఆయన మీద రాళ్ల దాడి సార్ ఇదంతా డ్రామా ఎదటాడి మీద బురద చల్లటం తను తప్పు చేసి ఆ తప్పుని కప్పిపుచ్చుకుంటాం కోసం ఎదటాడి మీద బురద చల్లటం కొద్దిగా ఒక 6 నెలలు టైం ఇవ్వాలి కదా సార్ 2 నెలలు ఒక ముందే 2 నెలలు అంటున్నాడు ఆర్థిక విధ్వంసం జరిగింది అంటున్నాడు లాండ్ ఆర్డర్ మా వాళ్ళందరినీ హత్యలు చేస్తున్నారు 36 హత్యలు జరిగినాయి అంటున్నాడు లెక్క చెప్పండి అంటే మాత్రం చెప్పట్లేదు ఎవరండి ఏంటి అని అడిగితే సార్ ఏమీ లేదు ఇది ఉత్త బురద చల్లటం తప్పితే ఏమీ లేదు ఇప్పుడు ఆయన టైంలో ఎన్ని హత్యలు జరిగినాయి ఆ సుధాకర్ గారిని ఎంత దారుణంగా చంపారు అసలు ఎప్పుడైనా ఆ పిల్లాన్ని పెట్టెలు పోయి తగలబెట్టారు అసలు ఎప్పుడైనా పోయి పలకరించాడా నువ్వు అసలు ఇవాళ అక్కడ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతే అక్కడికి పోయి నువ్వు పరామర్శించడం ఏంటి ఒక తప్పుని ఇంకా ఎక్కువ చేయడం కాబట్టి ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి ఆ వీవీలను పగల కొడితే అక్కడ పోయి వాడిని పలకరించాడు అమాయకుడా ఈయన కూడా అమాయకుడే జగన్ గారు కూడా అమాయకుడే అమాయకుడు కాబట్టి అమాయకుడు పనులు చేస్తున్నాడు అంతా నాశనం చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించాడు ప్రజలు నమ్ముతారా ఈయన చెప్పే మాటలు ప్రజలు నమ్ముతారు ఇక జనం లైఫ్లో నమ్మరండి ఆయన్ని ఒకవేళ పాదయాత్ర చేసి వచ్చినా గానీ జనం నమ్మరు ఆయన మాటలు ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది అసలు ఇప్పుడు అయిపోయింది మళ్ళీ వెంటనే బెంగళూరు వెళ్ళిపోయాడు మళ్ళీ బెంగళూరులో ఉన్నాడు ఇక రాడు ఇక అక్కడే ఉంటాం అసెంబ్లీ సమావేశాలకు వచ్చి నేను చేసిన తప్పు ఇదిగో నేను ఎట్టా అప్పులు తెచ్చాను తెచ్చి పంచి పెట్టాను అని చెప్పుకోవచ్చుగా అసెంబ్లీలో ఇదిగో తెచ్చారు అని అసెంబ్లీలో చెప్పుకోవచ్చుగా అది లేదు అసలు ఈయన బండారం అంతా బయటపడుతుందని కదండి వెళ్ళిపోయింది అసెంబ్లీకి వచ్చి నేను చేసిన తప్పులని బయటపడతాయని వెళ్ళిపోయాడు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇంకా 3 తీసేస్తే ప్రతిపక్ష హోదా కూడా రాదన్నాడు 11 మందికి ఎట్లా ఇస్తారు ఉండదు ఇతర దేశాల నుంచి వచ్చి ఓట్లు ఎందుకు వేసారు సార్ ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఎందుకు వేసారు ఈ ప్రభుత్వం వద్దు మాకు చివరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అసలు మీకోసమే తెచ్చాను ఆ గతంలో ఏదైనా కొనాలంటే భయపడేవాళ్ళు అలాంటిది నేను నా గవర్నమెంట్ ద్వారా మీ అందరికీ అది భరోసా ఇద్దాం అనుకున్నాను మీరు దాన్ని అపార్థం చేసుకున్నారు అంటున్నాడు జగన్మోహన్ సార్ రైట్ ఆయన చెప్పింది పొలం మా తాతగారిది మా నాన్నకు హక్కు ఉంటుంది నాకు హక్కు ఉంటుంది ఉంటే మా బొమ్మలు ఉండాలి లేకపోతే గవర్నమెంట్ సింబల్ ఉండాలి ఆయన బొమ్మ ఏంటి నా పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ ఏంటండి అద్దురాల మీద ఆఖరికి పిల్లలకి ఇచ్చి చాక్లెట్ల మీదుగా బొమ్మలు పిచ్చాడు రంగులు పిచ్చి ఇఫ్ ఇట్ డోంట్ మైండ్ అసలు ఇదంతా విధ్వంసం పాలన తప్ప రెండోది లేదు సార్ చేసింది ఆయన విధ్వంసం అంతా ఫ్యాక్షనిజం ఏదైనా తప్పు చేసామని అడిగితే తీసుకెళ్ళి జైల్లో పెట్టండి వాళ్ళ మీద కేసు పెట్టండి ఎస్సీ ఎస్టీ కేసు ఏమిటండి ఇది జనం అంతా ఇక ఇంకో తడ వస్తే ఇక బతకలేమని చెప్పి జనం అంతా నమ్మి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాగా చేస్తాడని నమ్మి చేశారండి ఆయన డెఫినెట్గా చేస్తాడు కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు చేసిన తప్పులు కూడా ఒప్పుకోవట్లా తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు రాగానే మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టారు అలాగే అన్నా క్యాంటీన్లని కానీ లేకపోతే ఇసుక విధానం కానీ ఇవన్నీ కూడా ఆయన చెప్పిన విధానంగా చేసుకొస్తున్నాడు పెన్షన్ల విధానం కూడా అన్నీ చూస్తున్నారు మీరంతా యువత చదువుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు మాట్లాడి అసలు విధ్వంసం జరుగుతుంది నేను గతంలో అన్నీ ఇచ్చాను ఇవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి మీరంతా మోసపోయారు అని జనాలకు చెప్తున్నాడు ఏం చెప్తావు నువ్వు కూడా జనాల్లో ఒకటివి మేమేమైతే ఆయన ద్వారా చాలా మోసపోయామండి ఎవరి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు వర్కర్స్కి ఎటువంటి పని లేదు తర్వాత వచ్చేసి రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది మేము ఒక గంట ట్రాన్స్ఫర్ జర్నీ చేయాలంటే గంట జర్నీ చేసి వచ్చి ½ అన్ అవర్ అన్నా రెస్ట్ తీసుకోవాలి గోతుల వల్ల
తర్వాత వచ్చేసి ఇప్పుడు అతను డెవలప్ చేసింది ఏమీ లేదండి జగన్మోహన్ రెడ్డి గారు. మన డబ్బులు మనం ట్యాక్స్ పేయర్స్ కాబట్టి మన డబ్బులు తీసుకుని వాళ్ళు డెవలప్మెంట్ చేసేది ఏంటండి? ఎనీ గవర్నమెంట్ అవి మనకు కడతమే. ఆయన కట్టింది ఏమీ లేదు. మన డబ్బులు ఇంకా ఎక్కువ ఖర్చు చేసుకున్నారు. లగ్జరీ లైఫ్ అలవాటు పడ్డాడు. పెద్ద పెద్ద ప్యాలెస్లు. ఏ గవర్నమెంట్లో ఏ పార్టీ ఆఫీసు ఇంత లగ్జరీగా ఉండదండి. ఊరికి వచ్చి ఒక పెద్ద ప్యాలెస్ మినిమం 300 crores ప్యాలెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు కళ్ళకు కనపడుతున్నాయి కాబట్టి మనకు తెలుసు. లేకపోతే ఆయన చెప్పాడు ఏ రోజైనా బయటకు వచ్చి ఇదిగో నేను ఇక్కడ ఇది కడుతున్నాను, లేకపోతే ఇదిగో కేంద్రం దగ్గర నుంచి నేను ఇది తీసుకొచ్చాను, లేదా ఇదిగో ఈ కొత్తగా పరిశ్రమలు వస్తాయి, ఏనాడైనా ప్రెస్ మీట్ పెట్టిన పాపాను పోయాడా? లేదండి. మరి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద గగ్గోలు చేస్తాడు. అంటే డెవలప్మెంట్ కానొస్తుంది కదండి. ఇప్పుడు యూత్ కానీ ఎడ్యుకేటర్స్ కానీ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కోసం చూస్తాం. 2022 విజన్ హైటెక్ సిటీ అనేది బాబు గారు ఎప్పుడో 20 years బ్యాక్ అనుకున్నాడు. అది ఎగ్జాక్ట్గా మనకు కళ్ళకి కానొస్తా ఉంది, కళ్ళకి కట్టినట్టు. అందువల్ల మనకు ఆయనకి గ్రోత్ డెవలప్మెంట్ కోసమే ఓటేస్తాం. సో ఇన్ని తెలిసిన ఓటరు ఈ మొన్న ఆలోచించి ఓటేశారు, నాకు 11 సీట్లు వచ్చినాయి అంటే నన్ను తిరస్కరించారు, ఎందుకని ఏంటని సమీక్ష చేసుకోవాల్సింది పోయి నేను ఇప్పుడు అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేకపోతే మా వాళ్ళని మీరు చంపేస్తున్నారు. వినుకొండలో జరిగిన ఘటన 2 వ్యక్తుల మధ్య ఘటన, దాన్ని ఈ రోజున ఢిల్లీ తీసుకెళ్ళి నేను ధర్నా చేస్తానంటే అది కుదరదండి. ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? మినిమం సెన్స్ ఏంటంటే 10% మినిమం వచ్చిన మెజార్టీలో 10% ఉండాలి. అంటే 10 వంతు. కానీ 17 సీట్లు లేవు, 21 సీటు కానీ ఇచ్చారు, 17 సీట్లు కూడా లేవు. అది ఎట్లా ఇస్తారండి ప్రతిపక్ష హోదా? మినిమం సెన్స్ అది. 11 సీట్లకి ఎవరు అది ఇస్తే ఇంకా ప్రతి 2 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా అడుగుతారు. ప్రతిపక్ష హోదా కాకపోయినా నువ్వు వచ్చి ఒక అసెంబ్లీలో అది లేదుగా. కానీ వాళ్ళకి ఎట్లా శాలరీలు తీసుకుంటున్నారు అనేది మినిమం సెన్స్ కూడా లేదు. అట్లాంటి వాళ్ళకి అసలుకి తీసుకోకూడదు. అది అనేది పక్కాగా చట్టం చేయాలి. అసెంబ్లీకి రాని వాడికి జీతం ఇవ్వకూడదు. అది మన డబ్బులు, ప్రజల డబ్బు. ఎవడో వచ్చి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తానంటే కుదరదు. సో ఒక వర్కర్గా తమ్ముడు నీకు తెలుసు, గతంలో అమరావతి రాజధాని లేకపోతే 3 రాజధానులు అంటే ఎక్కడో తెలియక ఎన్నో నిర్మాణాలు ఆగిపోయినాయి. ఆ నిర్మాణం ఆగిపోవడం వల్ల ఎంతోమంది పనులు లేక ఇబ్బందులు పడ్డారు. గతంలో కొన్నాళ్ళు ఇసుక ఆపడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. భవన నిర్మాణ కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి తెలుసు. అదంతా ఆలోచిస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతి రాజధాని ఇక్కడ నేను డెవలప్ చేస్తానని ఒక పక్క చూపిస్తున్నారు, మరోవైపు ఇసుక విధానాన్ని ఉచితంగా చేశారు. ఇక పనులు ఎలా ఉన్నాయి తమ్ముడు? ఏంటి పనులు? ఇప్పుడైతే కొంచెం బెటర్ గుడ్ అండి. లాస్ట్ టైంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం మొదలైంది. ఇంకా ఇసుక కాస్త ఫ్రీ చేయగలి, ఎందుకంటే డంపింగ్లో ఉన్న ఇసుకని షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు డంప్ చేశారు, వాళ్ళు నష్టపోకూడదు. అది క్లియర్ అయితేనే మనం ఇంకోటి నెక్స్ట్ ఫర్దర్ ఫ్రీ అవుతుంది ఇసుక. అది ఓకే అండి. ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో ఏంటంటే మాకు వర్కర్స్కి చాలా డిమాండ్ అనమాట. ఇప్పుడు మా దగ్గరకు వర్కర్ రావాలంటే ఏదో ఒకటి నెలకు ఒక స్కీమ్ వస్తుంది. వాడు అది చూసుకొని వర్కింగ్కి వచ్చేవాడే కాదు. 15,000 వస్తాయి అంటే 15,000కి తగ్గట్టు పనిచేసేవాడు కాదు. ఎవరు బాగుపడలేదు. మద్యపానం అది పక్కా వరస్ట్ అనమాట. మా దగ్గరకు వచ్చే వర్కరు ఆ ముందు దాగి నా దగ్గరకు వచ్చే 2 వర్కర్స్ ప్రాబ్లం ఫేస్ చేశారు, అనారోగ్య పాలయ్యారు. మేము దాన్ని చాలా ఖండించాము. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి, కుటుంబాలు చిన్నాభిన్నమైనవి. ఇంకా అది ఆయన ఏం చేశాడండి, మార్పు బాగా వచ్చిందండి.